హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బుడమకాయ మునక్కాడ కర్రీ చేస్తున్నా. దానికి కావలసిన పదార్థాలు: బుడమకాయ, మునక్కాడలు, ఉల్లిపాయలు, టమాటా, మిర్చి పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, తాలింపు గింజలు, ఉప్పు. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం గరం అయిన తర్వాత తాలింపు గింజలు అన్నీ ఒక దగ్గర పెట్టి, మిరపకాయ అన్నీ ఒక దగ్గర కలిపి పెట్టేశానండి. ఈ ఆయిల్లో వేసుకున్నాను. మనం తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలండి. ఫస్ట్ ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చే వరకు కాస్త మనం వేపుకున్నామండి. బ్రౌన్ కలర్కి వచ్చినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకు తగినంత అల్లం పేస్ట్ పచ్చివాసన అయ్యే వరకు వేపుకున్నాలి. కరివేపాకు వేసుకున్నాను. మునక్కాడలండి, కొంచెం వేగాలి మునక్కాడలు. బుడమకాయలు వేయాలండి. బుడమకాయ ముక్కలు వేసేసుకున్నాలి. వేసుకొని కాస్త వేపాలండి. బాగా వేపాలి. పసుపు, ఒక చిటికెడు పసుపు వేయాలి. పచ్చళ్ళు ఉడకడానికి ఉప్పు అండి కొంచెం వేసుకున్నాను. తర్వాత చూసేసుకోండి. చూడండి, సరిపోయిన ఒక టేబుల్ స్పూన్ అండి. తర్వాత టమాటా ముక్కలండి. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకున్నానండి. చపాతీ కానీ, రోటీ కానీ, అన్నం కానీ అన్నిటికీ కనిపిస్తుంది, తినచ్చు. ఇందులో మనము కొబ్బరి పొడి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ధనియాల పొడి, కాస్త ధనియాల పొడి వేసేసుకున్నానండి. ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేసేయాలి. బుడమకాయ మునక్కాడ కర్రీ రెడీ అండి. దించేటప్పుడు మనము కాస్త కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆర్పేసేయాలండి.